ఎక్కడ ఓట్లు అక్కడనే కనబడతా ఉన్నాయి. ఎంత చూస్తే ఎట్లా కనబడతా ఉంది? రైతులు భారమైన గుండెతోటి కన్నీళ్లతోటి ఎక్కడ పోయినా కానీ వడ్ల కుప్పల కాడ కావాలి కుక్కల లెక్క పాపం రైతులు నెలల తరబడి వడ్ల కాడ కావాలి వండుకుంటూ వాచ్మెన్ గిరి లెక్క వండుకుంటూ దాదాపు 2 నెలల పైన అయిందట కొన్ని ఇక్కడ. ముఖ్యమంత్రి పొద్దున్న లేస్తే చెప్తా ఉన్నాడు ఇది రైతు ప్రభుత్వము ప్రజాప్రభుత్వం చెప్పుకుంటా జనం లోపటే ఏంటంటే మేము ఇప్పటికే 80% ధాన్యం కొన్నామని చెప్తున్నాడు. ఒకవేళ ధాన్యం 80% కనుక కొనేది ఉంటే మరి ఇక్కడ రైతులు అబద్ధం చెప్తున్నారా? 25 నుంచి 30% మాత్రమే కొనుగోలు జరిగిందని ఎక్కడ పోయినా కానీ ఇదే ఉన్నది. వడ్ల కుప్పల కాడ ఎవరిని మందలిస్తే రైతులను మందలిస్తే ఆగ్రహంతో బాధతోటి ఉన్నారు. ఇగో ఈరోజు పేపర్ల శంకరయ్య అని చెప్పని వడ్ల కుప్ప కాడనే వడదెబ్బ తలిగి కావాలి ఉన్నాడు కాబట్టి అక్కడనే చచ్చిపోయిండు. నిన్న మల్లేశన్ ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న రాజన్న పాపం పావురంగా వాళ్ళ అమ్మ నాయన ఏమలాడ రాజన్న పేరు పెట్టిరు కానీ రాజన్నలు చచ్చిపోతున్నారు, మల్లన్న చచ్చిపోతున్నారు. అదే రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న వాళ్ళు 2 చచ్చిపోయారు. రోజుకు ఇది IPL స్కోర్ లెక్క పెరుగుతున్నది ప్రతిరోజు. ఇవాళ ఇప్పుడు ఈ నిమిషము ముఖ్యమంత్రి ఈడ కూతవేటి దూరంలో 20-25 కిలోమీటర్లు కూడా ఉన్నదో లేదో ఈడికెళ్ళి ఎన్నది గుడి యాదగిరి గుట్ట ఇప్పుడు యాదాద్రి చేసిరు కదా, యాదాద్రి కాడ దేవుని కాడ ఇట్లా బియ్యం పెట్టి ఇస్తున్నాడు కదా. ఆ బియ్యం పెట్టి నైవేద్యం పెడతారు కదా, ఈయన మీ నెత్తి మీద కూడా అక్షింతలు వేస్తారు కదా. ఆ అక్షింతలు పట్టించేటువంటి రైతు శవాల మీద ఇవాళ ప్యాలాలోతుకి అయ్యి ఇవి ఎండకి ఎండిపోయి మిల్లుల కాడ పోతే ధరలు లేక చచ్చిపోయే పరిస్థితి ఉన్నది కదా. అవి అన్నదాత అని రైతే రాజు అని నిన్ను కోడి ఆడినరా? అన్నం పెట్టిన రైతన్న నీకు ఆకలి మిగిలినదా అంటే ఆకలి దారుణంగా ఆ పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళు వ్యవసాయం బంద్ చేస్తే రేపు ఆకలికి జనాలు చచ్చిపోయే కాడికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లప్పుడు రాగానే ఎక్కడ రైతు కనబడితే అక్కడ పోయి పొలాల కాడికి పోయి పాయింట్ మీదకి అనుకొని ఒకటి నెత్తికి రుమాలు చుట్టి ఆ రైతు మీద ఇట్లా భుజం మీద చెయ్యేసి ఆ ఫోటోలు తీసుకొని జనాలకు పెట్టి ఆడ మా కూలితల్లు ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి టిఫిన్ డబ్బాలు ఓపెన్ చేసి అవి బువ్వ తినుకుంటా మా ఆడోళ్ళు మంత్రులు అయిన వాళ్ళు కూడా కొంతమంది గదే పని ఆ కుప్పల కాడ పోయి కూర్చొని ఆ నాట్ల కాడ పోయి కూర్చొని ఆ బురదల మట్టి అంటుకున్నట్టు చేసి ఆ ఫోటోలు తీసి జనం మొత్తం పంపిస్తే మా వాళ్ళంతా నిజంగా కూడా అరే పాపం ఈయన మా మనోడే కదా, ఈయన రైతు లెక్కనే ఉన్నాడు, రైతు బిడ్డ అనగానే మురిసిపోయి ఓట్లేస్తే ఇగో జనం పరిస్థితి ఏంటంటే ఆత్మహత్యలు శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనారమ్మా కూనన్నలు అనే సాహిత్యం ఇంకెన్ని రోజులు ఇంకెన్నేళ్ళు మేము ఇట్లా చెప్పుకుంటా తిరగాలే? చాలా అన్యాయం, దారుణం, దుర్మార్గం, ప్రజా కంటక పాలన నడుస్తున్నది. వాళ్ళు కనీసం మేము రైతులమని చెప్పుకుంటలేరు. అవన్నీ డైలాగులు ఎందుకన్నా అంటున్నారు రైతే రాజు అని. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ లేదు జై కిసాన్ లేదు. జై కిసాన్ అయితే అసలే లేదు, జవాన్ ఏమో దేవుడెరుగు. కానీ ఈ కిసాన్ మాత్రం నాగలి పట్టినటువంటి రైతులకు మాత్రం కన్నీళ్ళే మిగిలినాయి. ఇలా మీరు ధాన్యం ఏంది వాళ్ళు అడుగుతున్నది ఏంది? ఖాళీ మేము పండించిన పంటను సకాలంగా కోనండ్రి గంతేనే అడుగుతున్నారు, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. మీరు ఏం గంతే సార్, గంతే కదా. పండించిన పంట మీరు ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. కానీ అలా ఇప్పుడు 30% అంటే ఇప్పుడు ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ కాలం వస్తుంది. ఇప్పటికే దున్నుడు కొద్ది రోజులు అయితే స్టార్ట్ అవుతుంది, వర్షాలు పడతాయి. గడియ గండం కుక్కలకు కావాలుండాలనా, కోతులకు కావాలుండాలనా, మనుషులకు కావాలుండాలనా, గాలి దుమారం కావాలుండాలనా, ఏమైతుందో తెలియదు. గొదురు తాడుపత్రిలు వాడు ఇచ్చేది కాదు, కిరాయి ఇస్తే అట్లా 1000 రూపాయలు అట్లా నాశనం అవుతున్నది. ఈడ కాంటా జరగలేదు, కాంటా అయిన తర్వాత ఆడికి పోతే మళ్ళీ ఇక్కడికక్కడ కూడా తేడా ఉన్నది. దోపిడీ మిల్లర్ల కాడికి వెళ్ళి దోపిడే ఉన్నది, మీ దోపిడే ఉన్నది. ఎమ్మెల్యే సాబ్ అట మొన్న ఇక్కడికి వచ్చి చెప్పినట్టు ఆయన చెప్పి ఎంత చెప్పిర్రే జర చెప్పు, ఇంతకుముందు చెప్తావు కదా ఎంత అని చెప్పిండు ఎమ్మెల్యే సాబు? 41.5 జోకాలు అన్నాడు. మిల్లు కాడికి పోతే ఎంత అవుతుంది? ఇంత మేము వచ్చేమైనా చెప్పిస్తున్నాం అనుకున్నారు. రైతులు చెప్పారు కాబట్టి రైతులతోనే చెప్పిస్తున్నాం మేము. ఇగో మీరు చెప్పినవి కూడా మీ పాలనలా నడుస్తలేవు. మీరు ఎకరానికి ఎంత ఇస్తానాడే? ఎకరానికి ఎంత ఇస్తానాడు? 12,000.
కానీ ఇస్తాడు కదా 6,000. 6,000 అంటే సంవత్సరానికి 12,000 అవుతుంది కదా అది. ఇది ఎవరికి? భూమి యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి మామూలు పోజులు పొంగనాలు కొట్టలే, అంతే కదా. అది చెప్పిండు కదా, వచ్చి మొత్తం వచ్చి ఊరూరు తిరిగి ఇంత ముందు ఆయన ఉట్టిగా కోతలు రాయుడు, నేను చేతలు రాయుడు అని చెప్పి నేనే ఇదో పెద్ద డ్రామా కంపెనీ. ఒక్కనికి ఇచ్చిన పాపాన పోలేదు, ఆయన ఇస్తాన్ని ఇచ్చిన పాపాన పోలేదు, ధర కూడా ప్రాపర్ వస్తలేదు, రాకుండా ఉల్టా కల్లాల కాడ ఇది కావాలండు అనేది ఇదో విచిత్రమైన పాలన నడుస్తున్నది తెలంగాణలో. మళ్ళీ మాట్లాడితే ఆయన మైకు ముంగడికి వస్తే ఇగో అంత టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి, రైస్ మిల్ అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, నన్ను ఏం చేయనిస్తలేరు. మన సంకనాక కూర్చున్నావు అను, దేనికి కూర్చున్నావు? ముఖ్యమంత్రి అయి కూర్చున్నావు, దేనికి కూర్చున్నావు? నిజంగా వాళ్ళు ఎవడన్నా సహకరిస్తలేడంటే రైస్ మిల్లులు బంద్ చేసి పడేసేయాలి, సీల్ చేసేయాలి. గవర్నమెంట్ గడ్డి వీక్తుందా? నువ్వు గడ్డి వీక్తున్నావా ముఖ్యమంత్రి? రైతులు ఇక్కడ కూర్చొని చూడు, ఒక్కసారి రా, పక్కకే ఉన్నావు కదా, గిన్నె యాదాద్రి దగ్గర ఉన్నావు కదా, యాదగిరి గుట్ట దగ్గర ఉన్నావు కదా, నీ మంత్రి కూడా కంత్రికాడి ఇటుకెళ్ళి పోయింది ఇంత ముందు, జర ముందు చూస్తే వాడిని ఆపుతూ ఇడ జర రారనైనా ఈ సంగతి ఏందో చూదురా ఇక్కడ అని చెప్పని. నీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాము. నీ రైతు పాలన ఏంటిదో, నీ ప్రజాపాలన ఏందో, నీ రాహుల్ గాంధీ అంటూ వచ్చి ఇక్కడ ఏమేమి పొంగనాలు కొట్టిపోయిందో, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి ఆపుతుంటివి. ఇక్కడికి దగ్గరనే ఉన్నది ముఖ్యమంత్రి గాడి కాదు పోయేది, నువ్వు ఈడికిరా, ఇక్కడికి వచ్చి ఈ ఊర్ల పొంట తిరుగు, ఏం జరుగుతుందో చూడు. అధికారులు కూడా మొత్తం దొంగలైపోయినరు, మీరు లంగలైనరు, వాళ్ళు దొంగలైనరు, పని దొంగలు వాళ్ళు. వీళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళి ఎక్కడైనా ఏమైనా పైసలు వస్తాయో చదువుకుందాం, దీని వెనకాల మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారో తెలియదు, మా రైతుల దగ్గరికి వెళ్ళి అది. అందుకే ఇప్పుడు మా తాన కోత కోసేది. ఇగో వీళ్ళ తాన కోత కోస్తే మరి నువ్వు ఆపాలి కదా. ప్రభుత్వం రాజ్యం నీ చేతులు ఉన్నది, ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు కదా, మరి మీ చేతులలో ఉన్నది కదా కోతలు ఆపేది. మరి మీరు కోతలు ఆపుతలేరు, శాతగాని మాటలు మాట్లాడుతున్నారు అంటేనే కోతలు ఆపుతలేరు అంటేనే దాంట్లో లోపల పైసలు ఇస్తున్నాయి, మొత్తం ఆన్నే ఉంటది. వీళ్ళు ఎప్పుడు పైసలు ఎప్పుడు రావాలో లారీల కాడికెళ్ళి దోపిడట, లారీలో కూడా దోపిడి. లారీలో కూడా రూపాయి ఇస్తాడా, బస్సుకు 2 రూపాయలు ఇస్తారా, 3 రూపాయలు ఇస్తాడా? వీళ్ళేంది ఆపతికి సంపతికి పాపం ధాన్యం మీద ఏం చేయాలి మరి? వర్షం పడి ఆయన కిందికెళ్ళి పోతుంది, పైనోడు నూక్కపోయేది, పైన నూక్కపోతున్నాడు. వర్షం వస్తే కింద పోతుంటది కదా తడిచి, అట్లా పోతుంటది. కాలబడి వానికి 1000 2,000 ఇద్దామా డ్రైవర్ గానికో వానికో అంటే వాని తీసుకుంటే వాని దగ్గర ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కమిషన్ మళ్ళా ఎమ్మెల్యేలకు పోతుంది, మంత్రులకు పోతుంది, ముఖ్యమంత్రికి పోతుంది. ఇదేం పాలన ఆయన? మా రైతులకు కూడా చెప్తున్నా, ఈ లంగలకు దొంగలకు ఓట్లేసి మనం ఇంత ఇబ్బంది పడు, దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టున్నది. మా సొంటలో వచ్చి మొత్తుకోవాలి, మేము జనానికి చెప్పాలి, రాజ్యాన్ని మేము ప్రశ్నించాలి. నాకైతే డౌటే ఉంది, ఈడి దాకా రాణిస్తారో లోపల నూక్కపోతారని. మా వాడు మెసేజ్ పెట్టిండు రాత్రి, వీడికి వస్తున్నాం అని చెప్పండి రమ్మని చెప్పి పెడితే తీపిచ్చేసిన స్టేటస్ పెట్టిండు మా అమ్మచ్చి. ఇక వీడికి వచ్చే వరకే వేసుకపోతారు అనుకున్నా, కానీ వేసుకపోలే. కానీ ముఖ్యమంత్రి గారు, నువ్వు నీ డ్రామాల మాటలు, నాటకాల మాటలని బంద్ చేసి ఫస్ట్ నువ్వు నీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నీ ఎమ్మెల్యేలు అందరినీ గ్రామాలకు ఐపీకే సెంటర్ల కాడికి తరలించి వాళ్ళనాడ కూర్చొని ఒక్కొక్కరు ఎవడెవడు లారీలు రోడ్ల మీద ఏం లారీలు పోతున్నాయో మక్కయి ఉన్నట్టు ఇంతకుముందు అడుగుతా పెద్ద ర్యాలీ లెక్కనే ఉన్నది లారీలు మొత్తం తీసుకొచ్చి ఏం ప్రత్యామ్నాయం, ఏం మంత్రిత్వ శాఖలే, మీ మంత్రిత్వ శాఖలు పాడుగాను. పొద్దున్న లేస్తే ఏడ కబ్జాలు, ఏడ భూములు, పైసలు, కాంట్రాక్ట్లు, ఏడ పైసలు తిందామా తప్ప రైతులను ఆదుకోవాలి. లేస్తే కూర్చుంటే మూసి పరివాహిక ప్రాంతమే కదా ఇది, దాన్ని చేసేది ఏం లేదు. ఆ కాంట్రాక్ట్ ఏమైనా ఉంటే పైసలు లోపల వేసుకోవాలని. ఈ మూసి కింద రైతులలో చూడు, నువ్వు కూతవేటి దూరంలో ఉన్నారు కదా, ఏం ఏడదొస్తున్నావు, ఏం చేస్తున్నావు మీరంతా వచ్చి వీళ్ళ వెంటనే. ఇప్పుడు మురుగశిర కార్తీ ఎప్పుడు వచ్చే నెల 8 తారీఖట, 15 రోజులు కూడా లేదుగా, అయిపోయి ఇంకెక్కడున్నది? ఎన్నడు కొంటారు వీళ్ళ దగ్గర? ఎన్నడు కొంటారు? వీళ్ళకి పైసలు ఎన్నడు రావాలి? వీళ్ళు అప్పులు ఎక్కడది